హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు టాగా. దిస్ ఇస్ యువర్ కృపాకర్. సెంట్రల్ గవర్నమెంట్ ఒక బిగ్ అనౌన్స్మెంట్ చేసింది. అదేంటో కాదండి, సెన్సెస్ జనగణన సర్వే చేయాలని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఒక బిగ్ అనౌన్స్మెంట్ చేసింది. అసలు ఎందుకు చేయాలి ఈ సర్వేని, ఏంటి ఈ సర్వే, ఇలాంటి విషయాలు తెలుసుకునే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఇంకెందుకండి ఆలస్యం, టాపిక్కి వెళ్ళిపోదాము. ప్రపంచంలో ఏ దేశంలో అయినా కానీ నాయకులు ఆ దేశంలో ఎంతమంది ప్రజలు ఉన్నారు, ఆ ప్రజల యొక్క స్థితిగతులు ఏంటి, ఆ దేశంలో ఎంతమంది ప్రజలు నివసిస్తున్నారని చెప్పేసి దేశంలో ఉన్న నాయకులు అంచనా వేయడానికే ఈ సర్వేని నిర్వహిస్తూ ఉంటారు. ఆ యొక్క సర్వే వల్ల వారి యొక్క స్థితిగతులను తెలుసుకొని ఫ్యూచర్లో ఎలాంటి స్టెప్స్ వేయాలని చెప్పేసి ఈ సర్వేని నిర్వహిస్తూ ఉంటారు. ఎందుకంటే భవిష్యత్తులో ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలు, రిసోర్సెస్ కావచ్చు, సర్వీసెస్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఆర్థికంగా లేదంటే ఆరోగ్య ప్రకారంగా వారికి ఏ విధంగా పాలసీని మేకింగ్ చేయాలన్నా కూడా ఇలాంటి సర్వేలు చాలా అవసరం. అయితే ఈ సర్వేని గతంలో 2011 సంవత్సరంలో ఈ సర్వేని ప్రభుత్వం నిర్వహించింది. అయితే ఈ సర్వేని మరి 2026 సంవత్సరంలో, అంటే 16 ఇయర్స్ తర్వాత ఈ సర్వేని మళ్ళీ ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమంటే ఎవ్రీ 10 ఇయర్స్కి ఒకసారి ప్రభుత్వం అనేది ఈ యొక్క జనగణన సర్వే నిర్వహించాలి. కానీ ఈ 2021లో నిర్వహించాల్సినటువంటి ఈ యొక్క జనగణన సర్వేని కరోనా పాండమిక్ దానివల్ల ఇది ప్రభుత్వం పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఈ 2026 సంవత్సరంలో నిర్వహించేటువంటి జనగణన సర్వేకి ప్రభుత్వము దాదాపుగా 13,000 కోట్లకు పైగానే ఖర్చు చేయబోతూ ఉంది. అదేవిధంగా 30 లక్షల మందికి పైగానే ఎంప్లాయర్స్ ఈ యొక్క సర్వేలో పార్టిసిపేట్ చేయబోతూ ఉన్నారు. ఏప్రిల్ నుంచి ఈ సెప్టెంబర్ వరకు ఈ యొక్క సర్వేని దాదాపుగా 2 దశల్లో 2 ఫేసెస్లో ఈ యొక్క సర్వేని నిర్వహించబోతా ఉంది ప్రభుత్వం. ఫస్ట్ ఫేజ్లో ప్రభుత్వము ఒక సర్వే నిర్వహించబోతా ఉంది. అది గృహ నిర్మాణ నిమిత్తము సర్వే చేయబోతా ఉంది. ఆ ఇంటి యొక్క ల్యాండ్ ఏ విధంగా ఉంది, స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది, బెడ్రూమ్స్ ఎన్ని ఉన్నాయి, ఆ ఇంట్లో వంటగది ఏ విధంగా ఉంది, ఎల్పిజి గ్యాస్ వాడుతూ ఉన్నారా, పొయ్యి వాడుతూ ఉన్నారా, లైటింగ్స్ ఏ విధంగా ఉన్నాయి, డ్రింకింగ్ ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి, ఇంట్లో టీవీ, అదేవిధంగా ఇంటర్నెట్ ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా, కంప్యూటర్స్ ఉన్నాయా, ల్యాప్టాప్స్ ఉన్నాయా, ఇట్లా ఈ విధంగా గృహ జాబితాలో దాదాపుగా మీకు కొన్ని ఎగ్జాంపుల్సే చెప్పాను. ఈ విధంగా క్వశ్చన్స్ అన్నీ కూడా ఫస్ట్ సర్వేలో నిర్వహించబోతా ఉంది. ఫస్ట్ సర్వేని కంప్లీట్ చేసిన వెంటనే సెకండ్ ఫేజ్ మరీ స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో పాపులేషన్ ఎన్యుమరేషన్ అని చెప్పేసి ఆ సర్వేని స్టార్ట్ చేస్తారు. ఆ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారు, వారి యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి, వారి యొక్క ఏం పనులు చేస్తూ ఉన్నారు, ఇన్కమ్ సోర్స్ ఎంత ఉంది, అలాగే వారి యొక్క క్యాస్ట్, ఇంతకుముందు ఎస్సీ ఎస్టీ వీళ్ళకి మాత్రమే ఈ యొక్క క్యాస్ట్ సర్వేని చేసేవాళ్ళు. అయితే ఈసారి ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఇట్లా జనరల్ వాళ్ళకు కూడా ఈ యొక్క క్యాస్ట్ సర్వేని కూడా నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వము సెకండ్ ఫేజ్లో ఈ యొక్క సర్వేని నిర్వహించబోతా ఉంది. 2 ఫేసెస్ ప్రభుత్వము సర్వేని ఏ విధంగా నిర్వహించబోతా ఉందో మనము చూసాము. ఇప్పుడు భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఎప్పుడు ఈ జనగణన సర్వేని చేశారు మనం అబ్జర్వ్ చేస్తే 1881లోనే దీన్ని ప్రారంభించినారు. ఆ తర్వాత లాస్ట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ 2011లో కూడా దీన్ని నిర్వహించడం జరిగింది. అలాగున దాదాపుగా ఇప్పుడు ఇండిపెండెన్స్ రాకముందు, ఆ తర్వాత వచ్చిన తర్వాత ఇది ఎన్నోసారి మనం చేయడం అని అంటే 15 సార్లు కంప్లీట్ చేయడం జరిగింది. ఈ 2026, 2027లో నిర్వహించేటువంటి ఈ యొక్క జనగణన సర్వేని 16వ సారిగా నిర్వహించడం జరుగుతూ ఉంది. భారతదేశానికి 1947 ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే అప్పటి నుంచి ఇప్పుడు చేయబోతా ఉండే 2026, 2027 నిర్వహించబోయేటువంటి ఈ యొక్క సర్వే 8వ అవుతుంది, 8th టైం అవుతుంది. ఇట్లా ఈ విధంగా మనం ఒకసారి అన్ని అబ్జర్వ్ చేసుకుంటూ పోతే 2011 సెన్సస్ ప్రకారంగా మోస్ట్ పాపులేషన్ స్టేట్ ఏదనంటే ఉత్తరప్రదేశ్, లోయెస్ట్ పాపులేషన్ స్టేట్ ఏదనంటే సిక్కిం, అలాగే లిటరేచర్లో కేరళ. ఒక విధంగా మనము పాపులేషన్ ఎక్కువ ఉన్న యూనియన్ టెరిటరీ చూస్తే ఢిల్లీ, లోయెస్ట్ పాపులేషన్ అయినటువంటి యూనియన్ టెరిటరీ చూస్తే కేంద్రపాలిత ప్రాంతము అది లక్షద్వీప్. ఇట్లా ఈ విధంగా 2011 సెన్సస్ ప్రకారంగా ఈ యొక్క సర్వే ఉంది.
ఇప్పుడు నిర్వహించేటువంటి ఈ సర్వేలో టోటల్గా ఈ యొక్క చేంజెస్ అన్నీ కూడా చేంజ్ అయిపోతాయి. ఇలాంటి సర్వేస్ ఎప్పుడు ప్రభుత్వం నిర్వహించినా కూడా చేంజెస్ అనేది నార్మల్. అయితే ఈసారి సర్వే నిర్వహిస్తూ ఉన్నారు కాబట్టి ఎలాంటి చేంజెస్ వస్తాయో మనం అబ్జర్వ్ చేద్దాము. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.